హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఫ్రై విత్ కోకోనట్ పౌడర్ అండ్ కోకోనట్ ఆయిల్తో ట్రై చేద్దాం. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కోకోనట్ ఆయిల్ మీకు తెలిసిందే కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈరోజు దొండకాయ ఫ్రై ట్రై చేద్దాం. దొండకాయ ఫ్రైకి దొండకాయ సన్నగా పొడుగ్గా చీల్చుకున్న దొండకాయ అండ్ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్, ఆవాలు, కొబ్బరి పొడి అండ్ కొబ్బరి నూనె. ఓకే, ఆయిల్ వేస్తూ ఉన్నామండి, కొబ్బరి నూనె. వెల్లుల్లిపాయలు యాక్చువల్గా తొక్క తీసేసి కాదు, జస్ట్ ఇలా ఒక వెల్లుల్లిపాయని ఇలా ఆఫ్ కట్ చేసేసుకుని ఆయిల్లో రెడ్గా వేసుకోండి. అది తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇలా వేగినవి తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో మీకు తొక్క తీసుకునే పని కూడా తప్పుతుంది. వెల్లుల్లిపాయలు వేగిపోయాయి కదండి. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. నేను ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎండుమిరపకాయలు. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి, ఓకేనా? లేదంటే ఇన్ని వేసుకుంటే కారం ఎక్కువైపోతుంది కదా. అదేవిధంగా ఆవాలు సిమ్లో పెట్టి చేసుకోండి. అండ్ కోకోనట్ పౌడర్, నెక్స్ట్ దొండకాయలు. కొంతమంది దొండకాయలు రౌండ్గా కట్ చేసుకుంటారు, సో ఎలా పర్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం బండగా కాకుండా సన్నగా తరుపుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. ఉప్పు కూడా కొంచెం వేసేసుకోండి, వేగరం కొంచెం ఉడుకుతాయి. ఇలా వేసాక ఒక 5 minutes జస్ట్ అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెంగా మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసేసి సిమ్లోని పెట్టే వేసండి. హైలో పెడితే మాడిపోతాయి. సో నేను కాసేపు మూత పెట్టుకుంటున్నాను, జస్ట్ 5 minutes. కొంచెం మూత తీసి కొంచెం మళ్ళీ కలుపుకొని పెట్టేస్తాయి. మూత మళ్ళీ జస్ట్ కొంచెం చిన్న మెత్తగా అవ్వాలి, అప్పుడు మీరు ఫ్రైకి ఆ మూత తీసి వదిలేయచ్చు. వేగా కొంచెం ఓకే అండి. ఇప్పుడు కొంచెం అలా ఇంకా వేచడానికి వదిలేసేయండి, మూత పెట్టద్దు. మూత పెడితే ఇంకా మెత్తగా అయిపోతాయి. సో అలా ఉంచేయండి, ఫైనల్లీ వేగిపోతాయి. కానీ కదుపుతూ ఉండండి. కొంచెం ఆయిల్ సరిపోలేదు, సో నేను ఆయిల్ మళ్ళీ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. సో మీరు కోకోనట్ ఆయిల్తో ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ కూడా అదేమీ అసలు వాసన ఏం తెలియట్లేదు, బాగానే ఉంది. హెల్త్కి కూడా మంచిది కదా. కోకోనట్ ఆయిల్తో ట్రై చేయండి. టేస్ట్ బాగుంది.
అంతకుముందు కూడా చాలా చేసాము కోకోనట్ ఆయిల్తో. బాగానే ఉంది టేస్ట్, తేడా ఏం తెలియట్లేదు, బాగానే ఉంది. యాక్చువల్గా మేము కొర్రలు కూడా తింటామండి. సో నేను ఈ కొర్రలు ఇగో ఈ కప్పుతో 1 కప్పుడు కొర్రలు వేసుకున్నాను. దానికి 2 కప్పులు వాటర్ వేసాను అనమాట. దాన్ని ఒక పావు గంట సేపు నానబెట్టాను. చాలామంది అడుగుతున్నారు, కొర్రలు తింటారు కదా మీరు 2 అవర్స్ నానబెట్టాలా 3 అవర్స్ నానబెట్టాలా అని. లేదండి, 2 అవర్స్ అయితే నానబెట్టక్కర్లేదు. జస్ట్ 15 మినిట్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మీరు జస్ట్ పెట్టుకుని అలా సిమ్లో వదిలేసి మూత పెట్టేసి వదిలేయండి. అది వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. కట్టేసుకోవచ్చు, చూపిస్తాను. ఓకే అండి, 15 మినిట్స్ నానబెట్టుకున్న కొర్రల్ని నేను పెట్టుకున్నాను. జస్ట్ కొంచెం ఫస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ హైలో పెట్టుకొని అవి కొంచెం పొంగు వస్తున్నాయి అనగా సిమ్లో పెట్టుకొని అలా వదిలేయడమే. ప్లేట్ పెట్టేసి మీకు 5 to 10 మినిట్స్లో కొర్రలు రెడీ అయిపోతాయి. ఓకే అండి, ఇంకో ఇప్పుడు చూడండి ఫ్రై అవుతున్నది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ పడుతుందంటే కొంచెం వేయండి. నాకైతే సరిపోతుంది, నేను వేయట్లేదు. అలా సిమ్లో పెట్టి కాస్త వేగించండి. మీకు తెలుసు కదా, దొండకాయలు ఫ్రై అంటే కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చేయాలి. లేదంటే హైలో పెట్టేస్తే ఉడకవు, ప్లస్ మాడిపోతాయి. వేగితేనే టేస్టీగా ఉంటుంది. సో వేగాలి. మూత పెట్టేసామంటే ఉడికిపోతాయి. ఉడికిపోతే కూర బాగుండదు, వేగనివ్వాలి. అలా సిమ్లో పెట్టి వేసుకోండి. చూసారా, 10 మినిట్స్ అంతే మూత పెట్టాను. ఇంకో చక్కగా ఉడికిపోయింది. ఓకేనా, కొర్రలు ఈజీగానే ఉడికిపోతాయండి. చాలామంది ఈజీగా ఉడకవు, చాలా టైం పడుతుంది, కుక్కర్లో పెట్టాలి, ఇవేం అవసరం లేదు. జస్ట్ ఇలా చేయండి చాలు. ఇదిగో మంచిగా ఉడికిపోయింది. ఓకే, దీంతో మీరు కొర్రలు పులిహార కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు టమాటా చారు ఎలా చేయాలో కూడా చూసేద్దాం. దానికి నేనేం చేస్తానంటే టమాటా బాగా గుజ్జుగా పిసికేస్తాను. టమాటా అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్ వేసుకుని, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకుని మొత్తం కలిపి గిన్నెలో పిసికేసి దాన్ని వాటర్ ఉన్న వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, చూపిస్తాను. ఇందులో కొత్తిమీర, టమాటా అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకుని బాగా మ్యాష్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే డైరెక్ట్గా మనం ఇంకా వాటర్లో వేసేసి మరగబెట్టి దీనికి పోపు వేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చింతపండు యూజ్ చేయొద్దు, మంచిది కాదు అంటున్నారు కదా. సో మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే టమాటా 2 వేసుకోండి, లేదా మొత్తం చారు అంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. ఓకే అండి, చారులో మరుగుతుంది కదా, కొంచెం పసుపు వేసుకుందాం. నేనైతే చింతపండు అస్సలు యూజ్ చేయలేదు, ఓన్లీ టమాటా యూజ్ చేశానంతే. టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర. నెక్స్ట్ ఇది బాగా ఇంకొంచెం మరిగాక నేను పోపు వేసుకుంటాను. మీ రుచికి తగిన ఉప్పు వేసుకోండి. ఓకే అండి, చారు పోపుకి నేను పోపు వేసేసుకుంటున్నాను. ఇంకా చారుకి ముందుగా వెల్లుల్లిపాయలే వేయాలి, ఎందుకంటే అది స్మెల్ కొంచెం బాగా కావాలి కదా చారు. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు,
ఎండుమిర్చి, ఇంగువ. నేను ఇంగువ యూజ్ చేస్తానండి, అందుకని ఇంగువ వేసాను. కొంతమందికి ఇంగువ పడదు కదా, సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ కరివేపాకు. తాలింపు వేసేసుకుంటే చారు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా, చింతపండు యూజ్ చేయని వాళ్ళు చారు చల్లారేక నిమ్మకాయ పిండుకోండి, లేదు అంటే టమాటాలు 2 వేసుకున్న పులుపు సరిపోతుంది. ఓకే, ఓకే అండి. దొండకాయ టేస్టీ ఫ్రై అయితే అయిపోయింది. అండ్ దీంతో పాటుగా కొర్రలు, టమాటా చారు ఇవి కూడా అయిపోయాయి. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, కర్రీ రెడీ. అండ్ కొర్రలు, టమాటా చారు. ఓకే, తినేద్దాం రండి.